బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ సిటీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అయితే అవకాశం మేఘావృతమైంది. ఉదయం నుంచి ఉక్కబోత వేడి గాలులతో ఉన్న వెదర్ మధ్యాహ్నం 2 గంటల సమయానికి చల్లబడింది. అయితే హైదరాబాద్ సిటీ మొత్తాన్ని మేఘాలు కమ్మేశాయి. 2024 మే 16వ తేదీ గురువారం సాయంత్రం భారీ వర్షం పడనుందని హైదరాబాద్ సిటీ జనాన్ని అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. ఇప్పటికే కుకట్పల్లిలో సిటీ పలు చోట్ల వర్షం స్టార్ట్ అయింది. హైదరాబాద్ సిటీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అవకాశం మేఘావృతమైంది. ఉదయం నుంచి ఉక్కబోత వేడి గాలులతో ఉన్న వెదర్ మధ్యాహ్నం 2 గంటల సమయానికి చల్లబడింది. హైదరాబాద్ సిటీ మొత్తాన్ని మేఘాలు కమ్మేశాయి. ఇక ఈ రోజు సాయంత్రం భారీ వర్షం పడనుందని హైదరాబాద్ సిటీ జనాన్ని అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. ఇప్పటికే కుక్కట్పల్లిలో సిటీ పలు చోట్ల వర్షం స్టార్ట్ అయింది. రైట్, ఇక దీనిపై మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చెప్పండి మహేందర్. తెలంగాణలో రాగల 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం చూస్తుంది. మంగళవారం బుధవారం కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని కూడా పేర్కొన్నారు. ఇక నేడు ఉరుములు మెరుపుతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. పశ్చిమ విదర్భ పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఒక ప్రశ్న అయితే విడుదల చేశారు. సో నేను ఇప్పటికే హైదరాబాద్ లో కొన్ని చోట్ల వర్షం పడుతున్న నేపథ్యం కుకట్పల్లిలో అయితే భారీ వర్షం పడుతుంది. ఇంకా మరికొన్ని గంటల సాయంత్రం కూడా భారీ వర్షం పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. అలాగే కొత్తగా తెలంగాణలో చాలా వరకు అన్ని జిల్లాలో ఇలాంటి వాతావరణం ఉంది. నిన్న ఉన్న వాళ్ళు కూడా ఎండలు విపరీతంగా ఉన్న పరిస్థితి. ఒక్కసారిగా 4 రోజుల నుంచి కూడా ఒకసారిగా వాతావరణం అయితే కాస్త చల్లగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక భారత వాతావరణ శాఖ అన్నదాతకు చల్లని కవరని చెప్పొచ్చు ఇదంతా కూడా. సో ఈ ఏడాది నైరుతి ఋతుపవనాలు మే 30 కేరళ తీరాన్ని తాకుతాయని కూడా ప్రకటించారు. సాధారణంగా నైరుతి ఋతుపవనాలు జూన్ 1 కేరళకు వస్తాయి. అయితే ఈ ఏడాది ఒక రోజు ముందుగా అంటే రానున్నాయని ఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర చెప్పారు. సో గత నెలలో ఇచ్చిన నివేదిక ప్రకారం నైరుతి సీజన్ లో సాధారణానికి మించి వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. 4 నెలల నైరుతి సీజన్ లో జూన్ జూలై నెలలు అత్యంత కీలకంగా వారు పరిగణించారు. ఇక ఈ నెలల్లోనే ఖరీఫ్ సాగు ఎక్కువ సాగుంది. సో ఈ 2 నెలల్లో వర్షాలు సంతృప్తికరంగా ఉంటాయని చెప్పారు. సో ఈ ఏడాది నైరుతి ఋతుపవనం సీజన్ లో దేశంలో సాధారణానికి మించి వరద కురుస్తాయని వాతావరణ శాఖ కేంద్రం తెలుస్తుంది. సో ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ ఇలాంటి చల్లటి కబురు చెప్పొచ్చు. ఇక దక్షిణ భారతదేశంలో నేటి నుంచి 6 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ శాఖ కూడా తెలిపింది. సో పలు చోట్ల ఈదురుగాలతో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని కూడా వెల్లడించింది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మహేందర్.